హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. చాలా రోజులకి పెద్ద వీడియో పెడుతున్నా, తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. లైక్స్ ఇవ్వండి. నాకు ఈరోజు టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా చేసుకుందాం. దీనికి ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. పల్లీలు ఒక 50 గ్రామ్స్, 10 గ్రామ్స్ నువ్వులు, 5-6 ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుని పేస్ట్ చేసుకుని ఇలా వంకాయల్లో కూరి పెట్టుకోవాలన్నమాట. వాడ్చుకుని వంకాయలు తర్వాత బాణల్లో కొంచెం నూనె వేసుకుని అందులో ఈ మసాలా పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. నూనె పైకి తేలే వరకు వేగిన తర్వాత అందులో వాటర్ పోసి మనం వాడ్చి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, మసాలా కూరుకున్నవి, ఇందులో పెట్టి సిమ్లో పెట్టుకుని మళ్ళా చక్కగా ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టే వరకు వంకాయలకి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని. నూనె మళ్ళీ కొంచెం పైకి తేలే వరకు చక్కగా నిదానంగా చేసుకోవాలి. హైలో మటుకు పెట్టద్దు, కర్రీ టేస్ట్ మారిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది. చూసారా, ఇట్లా ఉడికించుకోవాలి. ఇలా వాడ్చుకున్న వంకాయలను ఉడికించుకుంటే చక్కగా ఫ్లేవర్ అంతా పట్టి టేస్టీ గుత్తి వంకాయ మసాలా రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి, చపాతీలు, పుల్కాల్లోకి ఎవరైనా తీసుకోవచ్చు. పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం, విటమిన్ ఈ ఉంటుంది, ధనియాలు కూడా మంచిదే జలుబు దగ్గులకి. కాబట్టి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. పైన కొత్తిమీర, ఒక చెంచా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుని ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్స్ పెట్టండి. ఛానల్ నా పెద్ద వీడియోలు, చిన్న వీడియోలు కూడా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. గంట సింబల్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి వీడియోతో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.